ఉదయం విద్యార్థులు ఈరోజు మనం 8వ పేజీ 2వ పాఠం ఒత్తులు గుర్తులు నేర్చుకుందాం. ఒత్తులు: అక్కకు చుక్కకు కావొత్తు, అత్తకు దుత్తకు తావొత్తు, అన్నకు వెన్నకు నావొత్తు, అమ్మకు బొమ్మకు మావొత్తు, అవ్వకు బువ్వకు వావొత్తు, అయ్యకు కొయ్యకు యావొత్తు, కర్రకు బుర్రకు రావొత్తు, చెల్లికి పిల్లికి లావొత్తు, లడ్డుకు గుడ్డుకు డావొత్తు, బుజ్జికి గజ్జికి జావొత్తు. మనం ఇంతకుముందు పాఠంలో ఏం నేర్చుకున్నాం? వర్ణమాల, గుణింతపు గుర్తులు నేర్చుకున్నాం. ఈ 2వ పాఠంలో ఒత్తుల గురించి నేర్చుకుందాం. ఒత్తులు 3 రకాలుగా విభజించారు. తలకట్టు తీసివేస్తే ఒత్తుగా మారేవి, పూర్తిగా రూపం మారిన ఒత్తులు, రూపం మారని ఒత్తులు. అంటే ఒత్తులు ఏంటంటే తలకట్టు ఓన్లీ మనం గా రాస్తాం, గాకి ఓన్లీ తలకట్టు తీసేస్తే ఒత్తుగా. మనం ఇక్కడ ఏం చేసాము? ఓన్లీ తలకట్టు మాత్రం తీసేస్తే ఒత్తుగా మారేవి. అలానే గాకి మనం ఏం తీసేస్తున్నాం? తలకట్టు. అంటే ఏంటి? గాకి తలకట్టు తీసేస్తే ఒత్తుగా మారేవి. అలా తలకట్టు తీస్తే ఒత్తుగా మారేవి ఒకటి. సెకండ్ వన్, రూపం పూర్తిగా మారే అక్షరాలు. రూపం అంటే ఏంటి? కా ఒత్తు ఉంది, కా ఒత్తు మొత్తం చేంజ్ అనమాట. కా ఒత్తు ఏముంది? పూర్తిగా దాని రూపం మారింది. అంటే సెకండ్ది రూపం పూర్తిగా మారిన ఒత్తు. తా ఉంది, మనం తా ఒత్తు ఎలా రాస్తున్నాం? అంటే తాకి రూపం మారిందా లేదా? ఇక్కడ తలకట్టు తీసేస్తే ఒత్తు, ఇక్కడ రూపం మారిన ఒత్తులు. నాకి టోటల్. ఇలా రెండవది రూపం మారిన ఒత్తులు. రూపం మారని ఒత్తులు. కా ఉంది, కా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా రాసేది కా ఒత్తు అనమాట. అంటే రూపం మారని ఒత్తులు. అండర్స్టూడ్ విద్యార్థులు? మీరు ఇలా క్లాస్ వర్క్లో అన్ని ఒత్తుల గురించి రాసి ప్రాక్టీస్ చేయండి. సరైన విద్యార్థులు, ధన్యవాదములు.